వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ కేక్ సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో ఈ క్రిస్మస్ స్పెషల్గా మీరు ఇలా రవ్వ కేక్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికోసం నేనైతే 1 కప్ రవ్వ తీసుకున్నాను. సో ముందుగా ఈ రవ్వని మనము మిక్సీ పట్టాలి. సో చూసారు కదా, ఈ రవ్వనైతే నేను ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకున్నాను. సో దీన్నైతే నేను ఒక బౌల్లోకి తీసుకుంటాను. సో ఇలా 1 కప్ రవ్వకి నేనైతే 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటాను. సో మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళైతే ఇంకా 1 స్పూన్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి వెనిలా ఎసెన్స్ యూజ్ చేయను కాబట్టి దానికోసం ఇలాచీ కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. అయితే 1 కప్ నేను రవ్వని మిక్సీ పట్టాను కదా. సో 1 కప్ రవ్వకి నేను 1/2 కప్ షుగర్ని మిక్సీ పట్టాను, ఇలాచీ వేసి పట్టాను. ఎందుకంటే నేను వెనిలా ఎసెన్స్ వచ్చేసి యాడ్ చేయట్లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే మీరు ఇలాచీని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను షుగర్ అండ్ రవ్వ 2 యాడ్ చేశాను కదా, మిక్సీ పట్టేసి ఇలాచీ వేసి. సో ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని అయితే తీసుకుంటున్నాను, ఇలా గడ్డ పెరుగు. సో ఇది వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉండాలి, మరీ కూల్ కూడా ఉండకూడదు. సో అప్పుడే మనకు కేక్ వచ్చేసి ఫ్లఫీగా వస్తుంది. మీరైతే ఒక 1/2 కప్ వరకు పెరుగు, 3 స్పూన్స్ అంటే ఒక 1/2 కప్ అంత పెరుగు అయితే నేను యాడ్ చేసుకున్నాను. సో 1/2 కప్ పెరుగు అండ్ దీంట్లోకి 1/2 కప్ పాలు. ఇది కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. సో దీంట్లోకి ఇది ఫ్లఫీగా రావడానికి నేనైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ మైదా అయితే యాడ్ చేస్తున్నాను. సో మైదా యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం కేక్ వచ్చేసి స్మూత్గా కొంచెం ఫ్లఫీగా వస్తుంది. సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని మొత్తాన్ని మిక్స్ చేసి, అండ్ దీంట్లోకి వచ్చేసి నేను రిఫైన్డ్ ఆయిల్ అన్నా లేదంటే బటర్ అన్నా తీసుకోవచ్చు. సో మీరు కోకోనట్ ఆయిల్ కానివ్వండి, పల్లి నూనె, లేదంటే ఆల్రెడీ యూజ్డ్ ఆయిల్ అలాంటివి ఏమి యాడ్ చేసుకోకూడదు. సో దీంట్లోకి నేనైతే ప్యూర్ బటర్ అంటే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కంప్లీట్ కన్సిస్టెన్సీని ఇలా మిక్స్ చేసుకోండి. సో లేదంటే 1/2 కప్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేసి కంప్లీట్ ఉండలు కట్టకుండా సో ఇది కంప్లీట్గా బీట్ చేయాలి. సో దగ్గర మీ దగ్గర బీటర్ ఉంటే బీట్ చేయండి, లేదంటే ఇంకా నార్మల్గా స్పూన్తో కూడా ఇలా మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీ మంచిగా అలా మిక్స్ చేసి సో పక్కన పెట్టండి, ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసేయండి. సో ఈలోపు నేనైతే ఇలా ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకటైతే మీకు ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూపిస్తాను. సో దానికోసం నేనైతే ఒక బౌల్లో కంప్లీట్గా ఇట్లా బటర్ రాసి పెట్టాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేయొచ్చు, లేదంటే మైదా పిండి అన్న యూజ్ చేసి ఇలా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా స్టవ్ మీద పెట్టాలనుకుంటున్నాను, ఒకటి వచ్చేసి స్టవ్ మీద పెట్టి చేస్తాను. సో ఎలా చేయాలి ఏంటి అనేది ఈ పూర్తి వీడియోలో అయితే మీరు చూడొచ్చు. సో ఇప్పుడు చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే ఇనో పౌడర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లోకి నేను కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకైతే కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాలను అయితే యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీని బట్టి. సో నేనైతే కొంచెం మిల్క్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చింది. సో ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ వచ్చేసి. దీంట్లోకి నేనైతే కొన్ని టూటీ ఫ్రూటీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. టూటీ ఫ్రూటీస్ ఆర్ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నా. సో మీ దగ్గర టూటీ ఫ్రూటీస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. సో ఇప్పుడు అయితే దీన్ని ఏదైతే నేను బౌల్ తీసుకున్నానో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి చేద్దాం అనేది, సో ఆ బౌల్లోనైతే నేను ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ బౌల్ కంప్లీట్గా ఉండకూడదండి, 1/2 బౌల్ వరకు మాత్రమే ఈ కన్సిస్టెన్సీని మీరు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే నేను తీసుకున్నాను బౌల్లోకి కంప్లీట్గా. అండ్ ఒకసారి ఇట్లా బీట్ చేయండి. సో ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే మిగిలిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా పైన చల్లేసుకుంటున్నా.
సో ఇప్పుడు మనం దీన్నైతే ఎయిర్ ఫ్రైయర్లోకి పెట్టేసుకొని ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సరే కదా, ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను ఒక కప్ కేక్ని ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో దీన్ని వచ్చేసి మనము 180 degrees పెట్టుకోవాలి అండ్ దీన్ని వచ్చేసి 40 degrees పెట్టుకోవాలి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయాలి. సో 40 minutes తర్వాత మనమైతే ఇది కేక్ ఎలా తయారైందో చూద్దాం. ఈ కేక్ వచ్చేసి స్టవ్ మీద ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఇలా వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. దాంట్లోకి నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. సో దీన్ని ఒక 5 to 10 minutes అయితే నేను ప్రీ హీట్ చేసుకున్నాను. సో హై ఫ్లేమ్లో పెట్టేసి ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఏదైతే ఉందో దీన్ని ఇందులోకి పెట్టేసేయండి. సో ఇలా ఒక 30 minutes అయితే హీట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. చూసారు కదా, ఎయిర్ ఫ్రైయర్లో అయితే కేక్ అయితే మస్తు అయింది. వావ్, ఇప్పుడు ఇలా ఏది అంటుకోవట్లేదు. సో దీన్ని చల్లారినాక ఇది ఎలా ఉందో చూసేద్దాం. సో చూసారు కదా, ఈ కేక్ చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి మీరు కూడా ఇలా రవ్వతో ట్రై చేయండి. చాలా మెత్తగా చాలా ఫ్లఫీగా ఉంది. చూసారు కదా, చాలా ఎమ్మిగా ఉంది. చాలా స్పాంజీ కేక్ లాగా వచ్చింది. అల్టిమేట్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన స్టవ్ మీద పెట్టిన కేక్ కూడా రెడీ అయింది. చూసారు కదా, సో చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు ఇది కూడా చల్లారినాక మనం ఒకసారి చూసేద్దాం. సో ఫైనల్గా చూసారు కదా, నేనైతే ఇలా కేక్ని కట్ చేశాను. చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చింది. సో చూడండి ఎంత మెత్తగా ఉందో. కేక్ అయితే చాలా స్పాంజీ చాలా టేస్టీగా ఉంది.